పూర్వం అట, ఇది కేవలం ఒక ఉపమానం మాత్రమే. పూర్వం అట పక్షులు దేవుని దగ్గరకు వచ్చి, దేవా మేము ఉన్నది ఇంత, కానీ నువ్వు మాకు ఇచ్చావు చూసావు రెక్కలు, అవేమో ఇలా అంటే ఎంత పొడుగో, ఈ పొడుగాటి రెక్కల్ని మోయలేక, ఈ పొడుగాటి రెక్కలతో నడవలేక, ఈ పొడుగాటి రెక్కల్ని శుభ్రం చేసుకోలేక, మెడ అటు తిప్పి మెడ ఇటు తిప్పి శుభ్రం చేసుకోలేక అల్లాడిపోతున్నావు నాయన. ఈ భారాన్ని మోయలేకపోతున్నావు. అసలు ఈ మాత్రం చిన్న పక్షులకు ఎందుకు ప్రభువా ఇంత భారభరితమైన పెద్ద పెద్ద రెక్కలు ఇచ్చావు? దయచేసి ఈ భారాన్ని మేము మోయలేకపోతున్నాం, ఏదైనా పరిష్కారం చూపించవా అని చెప్పి పక్షులు కలిసి దేవుని దగ్గరికి వెళ్ళినాయట. భారము మోయలేక. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? ఆర్థిక భారం మోయలేక, కుటుంబ భారం మోయలేక, అనారోగ్య భారం మోయలేక, మరి ఏ భారం నువ్వు మోస్తున్నావు? అవమాన భారం మోయలేక, నిందల భారం మోయలేక, నువ్వు ఏ భారం మోయలేక అల్లాడిపోయి దేవుని దగ్గరకు వచ్చి, ప్రభు నా వల్ల కావటం లేదయ్యా, ఈ భారాన్ని నేను మోయలేకపోతున్నానయ్యా అని చెప్పి అంటున్నావు చూసావు. అలాగే పక్షులన్నీ కలిసి వచ్చి దేవుని దగ్గర మొరపెట్టినాయట. అప్పుడు దేవుడు అన్నాడట, మీకు చాలా భారంగా ఉందా? చాలా భారంగా ఉందయ్యా. మోయలేకపోతున్నారా? మోయలేకపోతున్నాం. మేమే మా శరీరాన్ని మోసుకుంటూ నడవాలి, మళ్ళీ అడిషనల్గా మళ్ళీ మాకు ఈ రెక్కలు ఇంకా భారంగా తయారైనాయి. అడుగు తీసి అడిగేయడం కష్టమైపోతుంది కొన్నిసార్లు. ఎందుకు ప్రభువా ఈ రెక్కలు మాకు ఇచ్చావు? దేవుడు అన్నాడట, ఏవైతే మీరు భారంగా భావిస్తూ, బరువుగా భావిస్తూ ఈరోజు బాధపడుతున్నారో, ఆ రెక్కల్ని మీకు ఎందుకు ఇచ్చావు తెలుసా? ఎందుకు ఇచ్చావు? ఆ రెక్కలు చాపండి. చాపినాయి. ఆ రెక్కల్ని స్లోగా ఊపండి. స్లోగా ఊపుతున్నాయి. ఇంకొంచెం ఫాస్ట్గా ఊపండి. ఫాస్ట్గా ఊపినాయి. ఇప్పుడు ఇలా అనండి. ఇలా అనడం మొదలుపెట్టినాయి. అప్పటి వరకు నడుచుకుంటూ వెళుతున్న ఈ పక్షులు కాస్త ఒక్కసారిగా గాల్లోకి లేచినాయి. ఒక్కసారిగా ముందుకు దూసుకుపోతూ ఉన్నాయి. అప్పటిదాకా నడుచుకుంటూ వెళితే గంటకి బహుశా 1 కిలోమీటర్లు వెళ్తాయేమో. కానీ ఆ రెక్కలు ఏ రెక్కలైతే వాటికి భారం అనుకున్నాయో, ఆ రెక్కలనే దేవుడు వాటికి భాగ్యంగా మార్చేశాడు. ఆ రెక్కల్ని ఊపుకుంటూ వెళ్ళిపోయినాయండి. ఈరోజు ఏదైతే నీకు బరువుగా ఉందో, భారంగా ఉందో, దేవుడు ఎందుకు పెట్టాడో తెలుసా? ఈరోజు నువ్వు ఉన్న స్థితిలో నుండి ఉన్నత స్థితికి నడిపించడానికే దేవుడు నీకు అనుగ్రహించాడు. దయచేసి విషయాన్ని అర్థం చేసుకో. ఈరోజు ఏదైతే నీకు అవమానకరంగా ఉందో, బాధను పుట్టిస్తుందో, వేదన పుట్టిస్తుందో, విసుగును పుట్టిస్తుందో, విరక్తిని పుట్టిస్తుందో, ఉన్న ఫలాన్ని వచ్చి ప్రభువు చెప్పు, ఇది నేను భరించలేకపోతున్నాను ప్రభువా. దేవుడు దాన్నే ఆధారం చేసుకొని నువ్వు నీ గతాన్ని, నీ కన్నీటిని, నీ బాధను, నీ అవమానాన్ని నువ్వు మాత్రమే కాదు, నీ చుట్టూ ఉన్నవాళ్ళు నోరెత్తకుండా, వాళ్ళ జ్ఞాపకం కూడా చేయకుండా దేవుడు నిన్ను దీవించుటకు చాలినవాడో. విశ్వసిస్తావా ఈ అద్భుతమైన సత్యాన్ని? అయితే నాతో పాటు కలిసి ప్రార్థన చేస్తావా?